guys, welcome back to my YouTube channel. Welcome back to another video. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన నోరూరించే చికెన్ కర్రీ అండి. చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో నా స్టైల్లో నేను చికెన్ కర్రీ ఎలా చేస్తానో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద ప్రాసెస్. చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. నేనైతే ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక టమాటో, ఒక ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. అలాగే కొంచెం కమ్మటి మీగడ పెరుగు తీసుకొని విస్కర్తో మంచిగా స్ట్రెయిన్ చేసి పెట్టేసుకున్నాను. చికెన్ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను. సో మనం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకుందాము. కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ జీరా యాడ్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఒకేసారి వేసేసుకుందాము. నేనైతే ఒకే ఒక ఆనియన్ తీసుకున్నానండి. అది కూడా పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. వాటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు వాటిని ఒకసారి మంచిగా గరిటెతో మిక్స్ చేసేద్దాము. దాంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నామండి. కొంచెం ఆనియన్స్కి అనేది పచ్చి వాసన పోయేందుకు ఒకసారి గరిటెతో మంచిగా మిక్స్ చేసేద్దామండి. ఆనియన్స్కి అంతా ఈ వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా. అలాగే ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో మంచిగా కలబెట్టేసేద్దాము. ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు వాటిల్లోకి మనం టమాటా యాడ్ చేసేసుకుందాము. నేనైతే ఒకే ఒక టమాటా తీసుకున్నానండి. ఎక్కువ టమాటా వేసుకున్నా కూడా పులుపు వచ్చేస్తుంది కాబట్టి కర్రీ అంతా ఎక్కువ తీయగా అలాగే పులుపుగా ఉంటుంది. సో ఒక టమాటా అయితే చికెన్ కర్రీకి సరిపోతుంది. సో ఒక టమాటా వేసుకొని ఒకసారి మంచిగా గరిటెతో మిక్స్ చేసేసేయండి. అలాగే ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. సాల్ట్ అలాగే పసుపు వేయడం వల్ల టమాటా అనేది తొందరగా మగ్గిద్ది. ఒకసారి మంచిగా గరిటెతో మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసేద్దాం. ఇప్పుడు మంచిగా గరిటెతో మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మంచిగా మగ్గనివ్వండి టమాటాని. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దామండి. టమాటా అనేది మగ్గిపోయింది. ఒకసారి గరిటెతో కలబెట్టేసేద్దాము. ఇప్పుడు మనం ముందుగా క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి గరిటెతో మంచిగా మిక్స్ చేసేద్దాము. ఇప్పుడు దాకా మనము టమాటా కానీ ఉల్లిపాయ మగ్గ పెట్టుకున్నాం కదండి, అదంతా మంచిగా కలిసేలాగా చికెన్కి మంచిగా కలబెట్టేసేద్దాం. గరిటెతో కలబెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మీ స్పైసీకి తగ్గట్టుగా మీకు ఎంత కారం అయితే మీరు తినగలుగుతారో దానికి తగ్గట్టుగా మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. సో ఒకసారి ఇప్పుడు గరిటెతో మంచిగా మిక్స్ చేసేద్దాము. కారం అంతా ముక్కలకి పట్టేలాగా కలబెట్టేసేయండి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగును కూడా యాడ్ చేసుకుందామండి. పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా థిక్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అంతా చికెన్లోకి కలిసేలాగా మంచిగా గరిటెతో కలిపెట్టేసేయండి. కలిపెట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేసేద్దామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామా. గ్రేవీ అంతా థిక్గా అయిపోయిందండి. ఒకసారి గరిటెతో కలిపెట్టేసి చూద్దాము. సరిపోతుందండి. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మాకు సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాని యాడ్ చేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ దాకా ధనియా మసాలాని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ధనియా మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి మంచిగా గరిటెతో మిక్స్ చేసేసి ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా కలిపెట్టేసేద్దాము. ఒక్కసారి మనము ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయిందో లేదో, ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి.
ముక్క అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేసేద్దాము. ఎందుకంటే మనం ధనియా మసాలా, గరం మసాలా అనేది లాస్ట్‌లో వేసుకున్నాం కాబట్టి అదంటే గ్రేవీకి కానీ, ముక్కలు కానీ మంచిగా పట్టేసిద్దండి. పర్ఫెక్ట్‌గా ఉడికింది అంటే ఎప్పుడైతే చికెన్ మీద ఆయిల్ అనేది పైకి తేలుతుందో అప్పుడు చికెన్ కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టండి. ఒకసారి మూత తీసి చూద్దామా? చూసారు కదండీ! చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు దీని మీద మనం కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకుంటే చికెన్ కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినట్టేనండి. ఇంతేనండి నా స్టైల్‌లో చికెన్ కర్రీ నేను ఈ విధంగా చేస్తాను. రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నా స్టైల్‌లో చికెన్ కర్రీ నేను ఈ విధంగా చేస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్‌లో షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డిఫరెంట్‌గా రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ ఒక క్వెషన్ అండి. సో మీలో ఎంతమందికి పెరుగన్నం విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ నచ్చిద్దో నాకు కామెంట్‌లో ఒకసారి చెప్పండి. సో ఎందుకు ఈ క్వెషన్ అడిగానో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్.